నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. ఈ రోజు మనం ములుగు కలెక్టర్ గారితో ఉండే పబ్లిక్ వస్తున్నారు, వాళ్ళ యోగక్షేమాల గురించి ఒకసారి అడిగి తీసుకుందాం. సార్, ఇక్కడికి వచ్చే పబ్లిక్ ప్రికాషన్స్ ఏమి ఇస్తున్నారు? సో మేము చెప్పేది ఒకటే, డిసిప్లిన్డ్గా రండి. మీకోసం అన్ని సౌకర్యాలు మేము కల్పించాము. రోడ్లో వచ్చేటప్పుడు ఓవర్టేకింగ్ చేయడము, రాంగ్ రూట్లో రావడము, వెహికల్స్ని కట్ చేయడము ఇట్లాంటివన్నీ చేయొద్దు. అన్ని కాడ మనకి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ అన్ని క్రియేట్ చేసాము. వాట్సాప్ చాట్ బాట్ ఉంది, దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. క్యూ లైన్లో డిసిప్లిన్డ్గా వస్తే ఈజీగా దర్శనం అయిపోతుంది. జస్ట్ 5 minutesలో మీరు వస్తే దర్శనం అయ్యే ఫెసిలిటీ క్రియేట్ చేశాం కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం. చాలా మంది స్నానాలు చేస్తున్నారు సార్, అది చాలా ఫ్లో పెరుగుతుంది, వాళ్ళకి ఏం ప్రికాషన్స్ ఇవ్వాల్సుకున్నారు? సో దయచేసి మత్తు కండిషన్లో ఉన్నప్పుడు దయచేసి వాటర్లోకి దిగవద్దు. ప్రాణాలు అనేది చాలా విలువైంది. ఒకటి తప్పు జరిగిపోతే మనం మళ్ళీ తీసుకురాలేము. మీరు తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని ఇప్పటివరకు పెంచి ఉంటారు. మీకు కూడా పిల్లలు, భార్య అందరూ ఉంటారు. అవన్నీ గుర్తుపెట్టుకోండి, జవాబుదారీగా వ్యవహరించండి. మనకి ఫిషర్మెన్, స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. అయినప్పటికీ కానీ అక్కడ సొంతంగా ప్రికాషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మహిళా పోలీస్ విభాగంలో ఉన్నాం. వచ్చే భక్తులకు వాళ్ళ ద్వారా సూచనలు ఏమేమి ఇస్తారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం, ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఏం సూచన ఇస్తారు? మేడారం భక్తులకు విజ్ఞప్తి ఏం లేదు, పిల్లలు చిన్న పిల్లల్ని 1 year లోపు పిల్లల్ని, నడిచే పిల్లల్ని, వాళ్ళకి మన అడ్రస్, మన పేరు ఏం తెలియదు కాబట్టి వాళ్ళ చేతి పైన ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా ఒక ఫోన్ నెంబర్ లాంటిది, ఒక కర్చీఫ్ లాంటిది ఏదైనా ఇక్కడ పెట్టండి. లేకపోతే ఏదైనా జెండా లాంటిది పట్టుకొచ్చినా ఏం లేదండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. పిల్లలు ఎక్కడైనా తప్పిపోయినా కానీ ఇక్కడ మన పిల్లలు తప్పిపోయిన సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు మీ అడ్రస్, మీ పిల్లల అడ్రస్, మీ డ్రెస్ అవన్నీ చెప్పి కూడా మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళచ్చు. ఇంకా ఏంటంటే అందరూ ఏమంటారు, బెల్లం, బంగారం అవి తీసుకొచ్చి మొత్తం విసిరేస్తున్న కారణంగా భక్తులందరికీ, చిన్న పిల్లలకి దెబ్బలు తగులుతున్నాయి. ఆ కారణంగా ఇక్కడ ఏమంటారు వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే దేవత దగ్గర పెట్టిస్తారు. కావున ఇదొక్క విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని భక్తులకు నా నమస్కారం.